హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. విషయం ఏంటో చెప్పు, ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే టెల్ మీ వాట్స్ ద మ్యాటర్, టెల్ మీ వాట్స్ ద మ్యాటర్ అంటే విషయం ఏంటో చెప్పు అని. నెక్స్ట్ వన్, కనీసం ఇప్పుడైనా ఆమెకి చెప్పు. దీన్నే టెల్ హర్ ఎట్లీస్ట్ నౌ, టెల్ హర్ ఎట్లీస్ట్ నౌ అంటే కనీసం ఇప్పుడైనా ఆమెకి చెప్పు అని. నెక్స్ట్ వన్, నాకు వివరించేంత సమయం లేదు. ఇలా అంటుంటాం కదా, మనకు ఎక్కువగా టైం లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దీన్నే I don't have time to explain, I don't have time to explain అంటే నాకు వివరించేంత సమయం లేదు, టైం లేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు కొంచెం కూడా మారలేదు. ఇలా మనం ఎవరినైనా అంటూ ఉంటాం కదా. దీన్నే యూ హ్యావెంట్ చేంజ్డ్ ఏ బిట్, యూ హ్యావెంట్ చేంజ్డ్ ఏ బిట్ అంటే నువ్వు కొంచెం కూడా మారలేదు అని. నెక్స్ట్ వన్, నీకు తెలుసా తను ఎవరో? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే డూ యు నో హూ షీ ఈస్, డూ యు నో హూ షీ ఈస్ అంటే నీకు తెలుసా తను ఎవరో అని. నెక్స్ట్ వన్, నేను ఇక్కడి నుండి వెళ్ళాలా? ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే షుడ్ ఐ గో ఫ్రమ్ హియర్, షుడ్ ఐ గో ఫ్రమ్ హియర్ అంటే నేను ఇక్కడి నుండి వెళ్ళాలా అని. నెక్స్ట్ వన్, మీరు ఆమెను ఇంటికి తీసుకెళ్ళవచ్చు. ఇలా చెప్తూ ఉంటాం కదా ఎవరికైనా. దీన్నే యూ క్యాన్ టేక్ హర్ హోమ్, యూ క్యాన్ టేక్ హర్ హోమ్ అంటే మీరు ఆమెను ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని. నెక్స్ట్ వన్, నన్ను తప్పుగా భావించవద్దు. దీన్నే డోంట్ గెట్ మీ రాంగ్, డోంట్ గెట్ మీ రాంగ్ అంటే నన్ను తప్పుగా భావించవద్దు అని. నెక్స్ట్ వన్, అలా చేయడం నీకు అవసరమా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ యూ టు డూ సో, ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ యూ టు డూ సో అంటే అలా చేయడం నీకు అవసరమా అని. నెక్స్ట్ వన్, నాకు అభ్యంతరం లేదు. దీన్ని ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అంటే నాకు అభ్యంతరం ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా. దీన్నే డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ బ్లైండ్లీ, డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ బ్లైండ్లీ అంటే ఎవరిని గుడ్డిగా నమ్మకు అని. నెక్స్ట్ వన్, నాకు అది అవసరం లేదు. దీన్నే ఐ డోంట్ నీడ్ ఇట్, ఐ డోంట్ నీడ్ ఇట్ అంటే నాకు అది అవసరం లేదు అని. నెక్స్ట్ వన్, వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్నే దెర్ ఈస్ నో నీడ్ టు గో, దెర్ ఈస్ నో నీడ్ టు గో అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ వన్, ఆమె బాగా వంట చేస్తుందా? ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే డస్ షీ కుక్ వెల్, డస్ షీ కుక్ వెల్ అంటే ఆమె బాగా వంట చేస్తుందా అని. నెక్స్ట్ వన్, వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వస్తారు? దీన్నే ఇలా ఇంగ్లీష్లో వెన్ విల్ దే కమ్ హియర్, వెన్ విల్ దే కమ్ హియర్ అంటే వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వస్తారు అని. నెక్స్ట్ వన్, నువ్వు తలుపు లాక్ చేసావా? ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా. దీన్నే హ్యావ్ యూ లాక్డ్ ద డోర్, హ్యావ్ యూ లాక్డ్ ద డోర్ అంటే నువ్వు తలుపుకి లాక్ చేసావా, తాళం వేసావా అని. నెక్స్ట్ వన్, వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. దీన్నే దే లైక్ ఈచ్ అదర్, దే లైక్ ఈచ్ అదర్ అంటే వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని. నెక్స్ట్ వన్, నేను అతన్ని కాఫీ కోసం మాత్రమే కలిసా. దీన్నే ఇంగ్లీష్లో ఐ జస్ట్ మెట్ హిమ్ ఫర్ ఏ కాఫీ, ఐ జస్ట్ మెట్ హిమ్ ఫర్ ఏ కాఫీ అంటే నేను అతన్ని కాఫీ కోసం మాత్రమే కలిశాను అని.
నెక్స్ట్ వన్, నేను అలా అని ఉండాల్సింది కాదు. దీన్ని ఐ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దాట్. ఐ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దాట్ అంటే నేను అలా అని ఉండాల్సింది కాదు అని. నెక్స్ట్ వన్, లేదు అలా అడిగా అంతే. ఏదైనా విషయంలో మనం ఎవరినైనా ఏమైనా అడిగితే వాళ్ళు ఎందుకు అడిగావు అన్నప్పుడు మనం ఇలా చెప్తూ ఉంటాం కదా, దీన్నే నో జస్ట్ ఆస్క్డ్ యూ క్యాజువల్లీ. నో జస్ట్ ఆస్క్డ్ యూ క్యాజువల్లీ అంటే లేదు అలా అడిగా అంతే అని. నెక్స్ట్ వన్, నువ్వు నీ హోంవర్క్ చేసావా? ఇలా మన పిల్లలు ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్. హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు నీ హోంవర్క్ చేసావా అని. నెక్స్ట్ వన్, నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉంది. ఎవరినైనా చూసి కుళ్ళుగా ఇలా ఫీల్ అయినప్పుడు అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ యామ్ ఫీలింగ్ జెలస్ ఆఫ్ యూ. ఐ యామ్ ఫీలింగ్ జెలస్ ఆఫ్ యూ అంటే నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉంది అని. నెక్స్ట్ వన్, నన్ను ఏమైనా అడుగు ఆమె గురించి తప్ప. ఇలా అంటూ ఉంటాం కదా, నిన్నే ఆస్క్ మీ ఎనీథింగ్ ఎక్సెప్ట్ అబౌట్ హర్. ఆస్క్ మీ ఎనీథింగ్ ఎక్సెప్ట్ అబౌట్ హర్ అంటే నన్ను ఏమైనా అడుగు ఆమె గురించి తప్ప అని. నెక్స్ట్ వన్, ఎన్నిసార్లు అడుగుతావు? దీన్ని హౌ మెనీ టైమ్స్ యూ విల్ ఆస్క్. హౌ మెనీ టైమ్స్ యూ విల్ ఆస్క్ అంటే ఎన్నిసార్లు అడుగుతావు అని. నెక్స్ట్ వన్, నీకు తెలుసు ఇది నిజం కాదని. దీన్నే యు నో ఇట్స్ నాట్ ట్రూ. యు నో ఇట్స్ నాట్ ట్రూ అంటే నీకు తెలుసు ఇది నిజం కాదని అని. నెక్స్ట్ వన్, దేనికోసం చూస్తున్నావు? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అంటే దేనికోసం చూస్తున్నావు అని. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉండటం వలన ఉపయోగం లేదు. దీన్నే ఇట్స్ నో యూస్ స్టేయింగ్ హియర్. ఇట్స్ నో యూస్ స్టేయింగ్ హియర్ అంటే ఇక్కడ ఉండటం వలన ఏమీ ఉపయోగం లేదు అని. నెక్స్ట్ వన్, ఈరోజు నీ బర్త్డేనా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే ఈజ్ ఇట్ యువర్ బర్త్డే టుడే. ఈజ్ ఇట్ యువర్ బర్త్డే టుడే అంటే ఈరోజు నీ బర్త్డేనా అని. నెక్స్ట్ వన్, మనకు ఇంకా కావాల్సినంత సమయం ఉంది. దీన్నే ఇంగ్లీష్లో వి స్టిల్ హ్యావ్ ఎనఫ్ టైం. వి స్టిల్ హ్యావ్ ఎనఫ్ టైం అంటే మనకి ఇంకా కావాల్సినంత టైం ఉంది, సమయం ఉంది అని. నెక్స్ట్ వన్, నా నోటిని శుభ్రం చేసుకోబోతున్నాను. దీన్నే ఐ యామ్ గోయింగ్ టు రిన్స్ మై మౌత్. ఐ యామ్ గోయింగ్ టు రిన్స్ మై మౌత్ అంటే నా నోటిని శుభ్రం చేసుకోబోతున్నాను అని. నెక్స్ట్ వన్, నీకు ఇది తెలుసా? మనం ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.